తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీకి ఇవాళ శ్రీకారం చుట్టనుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్ నగరంలోని నక్లెస్ రోడ్డులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 1 కోటి మంది మహిళలకు చీరలను పంచడమే లక్ష్యంగా అర్హులైన ప్రతి స్త్రీకి ఇందిరమ్మ చీరను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చీరల ఉత్పత్తి, నాణ్యత, అర్హులైన ప్రతి మహిళకు చీరను పంపిణీ చేసే అంశంపై మంత్రి సీతక్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. అలాగే సెక్రటరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలతో సీఎం మాట్లాడనున్నారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అయితే చీరల ఉత్పత్తి ఆలస్యం అవుతున్న కారణంగా ఉత్పత్తికి అనుగుణంగా 2 దశలుగా ఈ పంపిణీ ప్రక్రియ చేపట్టబోతున్నారు. తొలి దశలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 19 నుంచి డిసెంబర్ 9న అనగా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు కొనసాగబోతుంది. రెండో దశలో 2026 మార్చి 1 నుంచి మార్చి 8 వరకు మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు చీరలను పంపుతున్నారు. ఇక ఇందిరమ్మ పంపిణీకి ఉపయోగించే చీరలను సిరిసిల్లకు చెందినటువంటి చేనేత కార్మికులే తయారు చేస్తున్నారు. చీరల నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్న సీఎం పారదర్శకంగా పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంచాలని, అర్హులైన ప్రతి స్త్రీకి తప్పనిసరిగా ఇందిరమ్మ చీరను అందజేయాలన్నారు.